రైట్. సో నిన్న మనం ఎక్సెప్షన్ స్టార్ట్ చేసాం. ఈరోజు అది ఎక్సెప్షన్స్ క్లోజ్ చేద్దాం. సో వి సా 2 థింగ్స్ కదండి నిన్న. ట్రై అని చూసాం, అందులో మీతో ఎక్సెప్ట్ కూడా. లెట్స్ మనకు రిస్కీ కోడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్, నేను ఓపెన్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను ఫైల్ పాత్ ఇవ్వాలి, అండ్ దెన్ ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ ఇన్ రీడ్ మోడ్. ఓకే, ఇప్పుడు ఫైల్ పాత్ ఇవ్వాలి. లెట్స్ సే నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే సమ్ హర్ష డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఇస్తున్నాను. సో రైట్ నో నాకు హర్ష అనే ఫైల్ ఇక్కడ లేదు. డైరెక్ట్ గా మనం నేమ్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫోల్డర్ అని, అదే ఫోల్డర్ లో ఉంటే డైరెక్ట్లీ మన ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు, సేమ్ పాత్ లో ఉంటే ఫైల్ కూడా. సో రైట్ నో ఈ పైథాన్ సెలీనియం మార్చ్ ఏప్రిల్ అనే బ్యాచ్ అనే ఫోల్డర్ కింద నాకు ఈ ఫైల్ లేదు, హర్ష డాట్ టీఎక్సీ అనేది. సో ఆ ఫైల్ నాకు ఇక్కడ ఎర్రర్ రావాలి. సో ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ డాట్ రీడ్ అంటున్నాను. నేను రీడ్ చేయాల్సింది ఐఎమ్ ప్రింటింగ్ ఇట్. రీడ్ చేసి దాన్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నా ప్లాన్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. యా, సో ఇక్కడ ఏమంటుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ప్రెసెంట్. సో ఇక్కడ ఫైల్ లేదు. సింటాక్టికల్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఇక్కడైతే ఫైల్ అయితే లేదు. ఇది రిస్కీ కోడ్. ఇది ఈ రిస్కీ కోడ్ మనం ఏం చేయాలి, ట్రైలో పెట్టాలి. ట్రై లో పెట్టి వీ షుడ్ యాక్సెప్ట్ ఏం ఎర్రర్, ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఇదే కదా. వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఎర్రర్ అంటే ఈ ఎర్రర్ వస్తే, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తే ఈ కింద ఉన్నది చేయండి అని. సో అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. ఇప్పుడు అంటే హర్ష డాట్ టీఎక్స్టీ అనేది ట్రై చేయండి ఓపెన్ చేయడానికి, రీడ్ చేయడానికి. ఫైల్ దొరకకపోతే దెన్ నోట్స్ డాట్ టీఎక్స్టీ ఇప్పుడు రాయొచ్చు. మీరు ఆల్టర్నేటివ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేయండి రీడ్ మోడ్ లో. సో నోట్స్ డాట్ టీఎక్స్టీ కూడా లేదు అంటుంది. ఓకే, యా సారీ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్సెప్షన్స్ అనేది ఎక్సెప్షన్స్ అనే ఫోల్డర్ లో ఉంది, బట్ నోట్స్ అనేది పై ఫోల్డర్ లో ఉంది. సో వీ షుడ్ గివ్ దిస్ పాత్, కాపీ పాత్, అబ్సల్యూట్ పాత్. ఈ ప్లేస్ లో మీరు ట్రై చేయండి. ఓకే, సంథింగ్ హలో. ఎస్ హర్ష, నేనే జాయిన్ అయ్యా ల్యాప్టాప్ లో, ఏదో వర్కౌట్ అయింది. ఓకే, కోడ్ లో చూపిస్తున్నా అర్థం కావట్లేదు. 1 సెకండ్ అండి. Right, so it is not defined. Right. మరి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఎఫ్ అనేది మనం ట్రై లోపల పెట్టాం కదా. సో ఇది ఏంటంటే ట్రై వరకే ఉంటుంది ఎఫ్ అనేది. ఈ ఎఫ్ అనేది ఈ ట్రై బ్లాక్ లోపల వరకే. సో ఇక్కడ ఎఫ్ లో పెట్టాం, బట్ యూఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ ఎఫ్ అవుట్ సైడ్ కదా. సో అందుకని ఇది మనకి ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎఫ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనే రీడ్ లో. సో పైన ఫస్ట్ ఎఫ్ పెట్టేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నన్ను పెడదాం, నన్ను ఉంచుకుందాం.
తర్వాత run చేద్దాం. సో టైప్ ఆబ్జెక్ట్ హ్యాస్ వన్ అట్రిబ్యూట్ రీడ్. ఓకే, టైప్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. సో లోకి ఓపెన్ ఇట్ ఇస్ ఓపెన్ ప్రింట్ హలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఫైన్. ఇది కూడా రిస్కీ కోడ్ కిందకి వస్తుంది. ఎఫ్ డాట్ రీడ్ ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ కూడా రిస్కీ కోడ్ కిందకే వస్తుంది. బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఎఫ్ డాట్ రీడ్ ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఉంటావు. రైట్, ఓకే. సో ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఎఫ్ అనేది ఈ వేరియబుల్ ఇక్కడ తీసుకుంటే దీని స్కోప్ ఓన్లీ ట్రై వర్కే ఉంటుంది. సో నేను దీన్ని బయట యాక్సెస్ చేసుకోలేను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, బయట యాక్సెస్ చేసుకోలేకపోతే ఎఫ్ ని పైన డిక్లేర్ చేశాను అవుట్ సైడ్ ట్రై. కానీ బయట డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ అసలు ఎఫ్ లోకి ఫైల్ అనేది ఓపెన్ అవ్వకపోతే అసలు ఎఫ్ లో ఫైల్ ఉండదు. అట్లాంటప్పుడు రీడ్ చేసినప్పుడు నాకు రీడ్ అవ్వదు. సో కంప్లీట్ ఓపెన్ అండ్ రీడ్ కంప్లీట్ ఈ రెండు రిస్కీ కూడా. ఇప్పుడు రన్ చేస్తే హలో అని రావాలి, ఎందుకంటే హర్ష డాట్ టీఎక్స్టీ అనేది లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హర్ష డాట్ టీఎక్స్టీ నేను నోట్స్ డాట్ టీఎక్స్టీ ఉంది. కాపీ పాత్ అబ్జల్యూట్ పాత్ తీసుకోవచ్చు. సింటాక్స్ ఇస్ ఫార్వర్డ్ సర్వీస్ ఇవ్వాలి. ఇట్ ఇస్ నాట్ టేకింగ్ ప్రొజెక్టర్స్ ఇంకా తర్వాత ఒకటి ఎక్సెప్షన్స్ తర్వాత బట్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ ఇది ఎలా చూపిస్తుంది ఏంటో. ఐ షుడ్ చెక్ దిస్ వన్. ఇలా చూపించకూడదు, ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలి. కోడ్ చూపిస్తుంది కదా, కోడ్ చూపిస్తుంది. ఇక్కడ ట్రై చేద్దాం. ఇప్పుడు లెట్స్ ఇక్కడ మనకి ఇష్యూ రాదు, ఎందుకంటే డైరెక్ట్లీ మనం ఫోల్డర్ లో లేము. సరే, ప్రస్తుతానికి ఐ షో దట్. ఆ ఇష్యూ నేను నెక్స్ట్ క్లాస్ రిజాల్వ్ చేస్తాను, ఎందుకు ఇది కోడ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఓకే, లెట్స్ మన ఎక్సెప్షన్స్ లాక్ తీసుకుందాం అనుకుందాం ఇంకో ఫైల్. సో బేసిక్గా ఫైల్ ఉంటే ఇట్ రీడ్ చేస్తుంది, ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. సో డైరెక్ట్ గా, ఎందుకంటే నాకు ఇదే ఫోల్డర్ లెవెల్లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇవ్వచ్చు. లేకపోతే ఐ షుడ్ గివ్ హోల్ పాత్. అది ఎందుకు హోల్ పాత్ తీసుకోవట్లేదు నాకు చూస్తాను. సో మేబీ శ్రీరామ్ నవమి స్పెషల్ సమ్ టెక్స్ట్. సో సమ్ టెక్స్ట్ అని వస్తుంది, ఎందుకంటే రీడ్ చేసింది ఆ హర్షని. ఇప్పుడు హర్ష 1 2 3 చేస్తే హలో అలా వస్తుంది, ఎందుకంటే తీసుకోదు కాబట్టి. ఇది ట్రై అండ్ యాక్సెప్ట్, ఇది మనం చూసాం కదా. రిస్కీ కోడ్ పెట్టి రిస్కీ కోడ్ ని ట్రై చేస్తాం, రిస్కీ కోడ్ ని ట్రైలో పెట్టాలి, యాక్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్ గా మనం ఏం చేస్తున్నామండి, మనం ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తే ఏంటి అని చెప్పి హ్యాండిల్ చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం కావాలంటే ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ని మనం కూడా త్రో చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫైల్ లేకపోతేనే ప్రోగ్రామ్ మనకి త్రో చేస్తుంది. ఇప్పుడు ఫైల్ మనం కూడా దాన్ని త్రో చేయొచ్చు. అంటే కంప్యూటర్ పైథానే కాదు, యూజర్ కూడా దాన్ని ఆ ఎక్సెప్షన్ ఇక్కడ రైజ్ చేయొచ్చు. దాని అలాగే మనం చూద్దాం. దానికి మనకు ఒక కీవర్డ్ ఉంటుంది, రైజ్ అని. ఇప్పుడు రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం ట్రై ఎక్సెప్ట్ రాసే బదులు ఇన్పుట్ తీసుకుంటే రాయడానిక. ఇప్పుడు మనకి ఫైల్ లేకపోతే, మనకి ఇప్పుడు ఫైల్ లేదనుకోండి, ఇప్పుడు 1 2 3 అనే ఫైల్ లేదు. ఫైల్ లేకపోతే కంప్యూటర్ పైథాన్ మనకి రైజ్ చేస్తుంది కదా, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్.
ఇప్పుడు మనకి ఫైల్ లేదనుకోండి, మనకి ఎవరు త్రో చేస్తున్నారు ఇక్కడ ఎర్రర్? ఫైల్ నాట్ ఫౌండే కదా, పైథాన్ అది త్రో అవును. చేస్తుంది. మనకి ఫైల్ నాట్ హ్మ్. ఫౌండ్ ఎర్రర్ పైథాన్ త్రో చేస్తుంది. ఆ పైథాన్ త్రో చేసిన ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ని మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం ఎక్సెప్ట్ బ్లాక్ లో. అవును. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనమే త్రో చేయొచ్చు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ని. ఓకే. మన ప్రోగ్రామ్ నే మనం త్రో చేయొచ్చు దాన్ని. అది చూపిస్తాను. సో మనకి ఎక్సెప్షన్ హైరార్కీ నేను మీరు చూసారు కదా, అంటే నాట్ జస్ట్ అదే కాదు, ఏ ఎక్సెప్షన్ అయినా త్రో చేయొచ్చు. చూపిస్తాను. ఎక్సెప్షన్ హైరార్కీ ఇక్కడ ఈ ఎక్సెప్షన్ హైరార్కీలో మనం ఏ ఎర్రర్ కాంటే ఎర్రర్ త్రో చేసుకోవచ్చు. బట్ అన్నిటికన్నా సూపర్ క్లాస్ ఈస్ బేస్ ఎక్సెప్షన్ కదా. బేస్ ఎక్సెప్షన్ కి 4 చైల్డ్స్ ఉన్నాయి. ఈ 4 చైల్డ్స్ లో ఎక్సెప్షన్ కి ఇంకా చాలా చైల్డ్స్ ఉన్నాయి. మీరు దీంట్లో దేని కావాలంటే దాన్ని త్రో చేయొచ్చు. లెట్ మీ త్రో. నేను ఈ హ్యాండిల్ మనకు మోస్ట్లీ కీబోర్డ్ ఇంటరప్ట్ జనరేటర్ ఎగ్జిస్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఇవన్నీ మనకు రావు. ఎన్ని బేసిక్ హార్డ్వేర్ ఇష్యూస్ అయితే ఇవి వస్తాయి. హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ అవుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్ క్లోజ్ అయిపోతున్నా, లేకపోతే కీబోర్డ్ ఇంటరప్ట్ వచ్చిన అలాంటివి. మన ప్రోగ్రామాటికల్ మనకు వచ్చాయి మ్యాక్సిమం ఇవి వస్తాయి. ఇండెక్స్ ఎర్రర్లు, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్లు, టైప్ ఎర్రర్లు, ఇవన్నీ ఈ ఎక్సెప్షన్ కింద ఉన్నవి. బేసిక్గా దీన్ని ఎక్సెప్షన్ అంటాం. ఈ మూడింటిని మీరు ఎర్రర్స్ అనుకోవచ్చు. ఎర్రర్స్ అంటే ఇది ఫెయిల్యూర్స్ లాగా అనుకోవచ్చు, అంటే మన కంట్రోల్ లేని ఎర్రర్. సో ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెప్షన్ మనం త్రో చేయొచ్చు. మీరు ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్నే కాదు, మీరు దేనైనా త్రో చేయొచ్చు. రైట్ నేను ఎక్సెప్షన్ త్రో చేస్తాం. త్రో చేయడం అంటే రైస్ చేస్తాం. మనకు కావాలంటే రైస్ చేసుకోవచ్చు. అది లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సమ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నాను యూజర్ నుంచి, ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీన్ని ఇంటికి కన్వర్ట్ చేస్తాను. సో రైట్ నౌ యూజర్ నాకు ఏజ్ ఇస్తాడు. సో ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అయితే ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం ఎలిజిబుల్ టు ఓట్ అని. ఎలిజిబుల్ టు వ్యాక్సినేషన్. ఎలిజిబుల్ టు వ్యాక్సినేషన్. ఇప్పుడు ఫ్రమ్ మే if age equal to age less than 18 అయితే మనం ప్రింట్ చేయొచ్చు మెసేజ్. మనం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేసే బదులు మనకి ప్రింట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఇఫ్ కండిషన్ అయిపోయింది. ఇక్కడ నేను ప్రింట్ హలో అంటాను, బాయ్ అంటాను. నేను చాలా కోడ్ రాస్తున్నాను. Why can't we use else if? Sorry, else if కాదు, else if. I remember something from Python. ఇది else if అని రాసాం. సో ఇప్పుడు ఇలా రాసాము. ఇప్పుడు ఇలా రాస్తే మీరు లెస్ దాన్ 18 అనుకోండి, ఇక్కడ మనం వచ్చేసి ప్రింట్ చేయొచ్చు. ఏమైనా ప్రింట్ చేయొచ్చు, నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏమవుతుందండి, ఇప్పుడు నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా, ఎంటర్ యువర్ ఏజ్ అన్నాం. ఈ ఏజ్ నేను 67 అని తీసుకున్నాను అనుకోండి, ఇట్స్ ఫైన్. గ్రేటర్ దాన్ 18 కాబట్టి ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఫ్రమ్ మే అని What about 18? 18 అనేది అసలు మనకు తీసుకోవాలి. 18 అయితే మనకు ఇఫ్ లోకి వెళ్తే ఎల్స్ ఇఫ్ లోకి కూడా వెళ్దు. డైరెక్ట్ గా వచ్చి హలో బాయ్ గుడ్ మార్నింగ్ ప్రింట్ అయితే పెట్టేసుకున్నాం. 18 కూడా ఎలిజిబుల్ టు వ్యాక్సిన్ లోకి వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో నాకు ఇఫ్ కండిషన్ అనేది పాస్ అయితే ఎలిజిబుల్ టు వ్యాక్సినేషన్ కండిషన్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 8, 19 ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఇది ఫెయిల్ అయినా సరే, నాకు ఇప్పుడు వీడు 18 కన్నా తక్కువ ఉన్నా సరే, ఓకే ఇక్కడ మనం హలో బాయ్ కాకుండా డోస్ 1 డోస్ 2 యాంటీబాడీస్ అని రాస్తాం. యాంటీబాడీస్ ఇలా రాసినాను.
ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ, వీడు గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ అంటున్నాడు. ఫైన్, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమొస్తుంది మనకి, ఇప్పుడు రన్ చేస్తే దీన్ని ఎంటర్ 56 ఎంటర్ ఎస్ ఎలిజిబుల్ టు వ్యాక్సినేషన్, దాని తర్వాత డోస్ 1 డోస్ 2 యాంటీబాడీస్, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు వీడు లెస్ దాన్ 18 అయితే 7 అని ఇస్తున్నాను. అనిస్తే నాట్ ఎలిజిబుల్ తర్వాత మళ్ళీ డోస్ 1 డోస్ 2 యాంటీబాడీస్ అని వస్తుంది. నాట్ ఎలిజిబుల్ అంటే ప్రోగ్రామ్ ఇక్కడ అయిపోవాలి, నాట్ ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అంతే. సో ఇలా ప్రింట్ స్టేట్మెంట్ కాకుండా మనం ప్రింట్ ఇక్కడ రాసాం కదా, లైక్ ఆల్ ఆఫ్టర్ ద కోడ్ రాసాం కాబట్టి బై డిఫాల్ట్ ప్రింట్ అవుతుంది డోస్ 1 డోస్ 2 అంటే. బై డిఫాల్ట్ ప్రింట్ అవుతుంది. బట్ నాకు ఏమవ్వాలంటే లెస్ దాన్ 18 అయితే నాకు ప్రోగ్రామ్ ఇక్కడ స్టాప్ అయిపోవాలి. సో ప్రింట్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. ప్రింట్ ఇక్కడ రైజ్ అనే కీవర్డ్ వస్తుంది. ఇక్కడ నేను ఈ ఎక్సెప్షన్ త్రో చేస్తాను. ఈ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. సో అన్నిటికన్నా బేస్ క్లాస్ ఈ ఎక్సెప్షన్ కదా, దీనికన్నా బేస్ ఎక్సెప్షన్ ఉంది, బట్ ఈ ఎక్సెప్షన్ ఈస్ ఇనఫ్. ఈ ఎక్సెప్షన్ అనేది దీని మీద చాలా ఉన్నాయి. యూ కెన్ టేక్ దిస్ ఎక్సెప్షన్. నేను ఏం చేస్తానంటే ఈ ఎక్సెప్షన్ త్రో చేస్తాను. అది రైజ్ ఎక్సెప్షన్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి. రైజ్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే వీఆర్ రైజింగ్ ఎక్సెప్షన్. ఇందాక వరకు ప్రోగ్రామ్ రేజ్ చేసింది, పైథాన్ ప్రోగ్రామ్ రేజ్ చేసింది, మనం సరిగ్గా చేయకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం రేజ్ చేస్తున్నాం ఎక్సెప్షన్. ఇక్కడ రాసుకున్నాం ఏజ్ ఈస్ లెస్ దాన్ 18 not eligible for vaccination. ఇలా రేస్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమైతే తెలుసు అంటే ఎక్సెప్షన్ రేస్ చేస్తే ఏమైతే మన ప్రోగ్రామ్ అక్కడ ఆగిపోద్ది కదా. బై డిఫాల్ట్ కోడ్ రన్ అవుతుంది ఇఫ్ ఇట్ ఇస్ బిలో 18 ఉంటే మనకి ఈ బిలో 18 ఉంటే ఒకవేళ ఈ లైన్ నెంబర్ 6 వస్తుంది, ఎక్సెప్షన్ త్రో అయితే మన ప్రోగ్రామ్ అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎక్సెప్షన్ రైజ్ అయితే తెలుసు కదా, మనం ఎక్సెప్షన్ రైజ్ అయితే మన ప్రోగ్రామ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తే ఏమవుతుందంటే నేను సమాన్ ఇస్తాను, ఎంటర్ కొడుతున్నాను. చూసారా ఏమవుతుంది, నాకు ఎక్సెప్షన్ త్రో చేసింది. ఏ ఎక్సెప్షన్ త్రో చేసింది చూసారా, ఎక్సెప్షన్ అనేది దాని పేరు. మనకు వాల్యూ ఎర్రర్ ఫైల్ నాట్ ఫౌండ్ అలా ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది. బికాస్ వీఆర్ త్రోయింగ్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. ఎక్సెప్షన్ అనేది ఏంటంటే ఆ ఎక్సెప్షన్ పేరు, ఇది ఎక్సెప్షన్ యొక్క డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇలా త్రో చేయొచ్చు ఫైల్. ఇంకా ఆ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళలేడు, వాడికి మనం మొహమ్మీ తిట్టినట్టు. సో అదే మీరు ప్రింట్ స్టేట్మెంట్ వాడతారు అనుకోండి, ప్రింట్ అయిపోతే నెక్స్ట్ లైన్స్కి వెళ్ళిపోతుంది. మనకు అలా కాకూడదు. వాడు 18 కన్నా తక్కువ ఉంటే అసలు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదు, అది ప్రోగ్రామ్ అక్కడ ఆగిపోవాలి. సో ఇట్లాంటప్పుడు వీ కెన్ త్రో ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ మన ఇలా త్రో చేసుకోవచ్చు ఎక్సెప్షన్స్. సరే, ఈ ఎక్సెప్షన్ ఏంటంటే ఇది ఆల్రెడీ పైథాన్ లో ఉన్న ఎక్సెప్షన్. ఇది పైథాన్ మనకు ఆల్రెడీ ఎక్సెప్షన్, అట్రిబ్యూటర్ ఇవన్నీ మనకు పైథాన్ ఆల్రెడీ ఉన్నాయి. జీరో డివిజన్ ఎర్రర్, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్, ఇంటరప్టెడ్, పర్మిషన్, ఇవన్నీ మనకు ఆల్రెడీ పైథాన్ లో ఉన్నాయి. నేను ఇలాంటి ఎర్రర్ లాగే ఇలాంటి ఎక్సెప్షన్స్ లాగే నేను నాకంతా ఒక ఎక్సెప్షన్ తయారు చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎక్సెప్షన్ అంటే వాడికి అర్థం లేదు, వాడికి ఇంత క్లియర్ గా ఉండదు. ఇప్పుడు మనకి యూజర్ కి త్రో చేసాం అనుకోండి, వాడు చూస్తాడు, చూసి ఎక్సెప్షన్ అంటే ఏంటో వాడికి అర్థం కాదు. ఇక్కడ ఎక్సెప్షన్ బదులు ఏజ్ నాట్ ఎలిజిబుల్ అనుకుంటే పేరు ఇంకా బాగుంటుంది కదా. ఎక్సెప్షన్ పేరే నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్, లేకపోతే సో నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎక్సెప్షన్ అని పెడదాం ఈ పేరు. ఎక్సెప్షన్ తీసేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎక్సెప్షన్ అనేది పెడితే వాడికి క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, ఎక్సెప్షన్ పేరే నాట్ ఎలిజిబుల్, అది డిస్క్రిప్షన్ మనకి ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, కింద కోడ్ లో మనం చేయడం అవుతుంది కదా, వి హావ్ టు రైట్ అబౌవ్. యా, సో దానికోసం ఏం చేయాలంటే తెలుసా, మనం ఎక్సెప్షన్స్ ని మనం తయారు చేసుకోవచ్చు. టైప్ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ఎక్సెప్షన్, ఇలాంటి ఎక్సెప్షన్స్ లాగే క్రియేట్ అని కాదు. మనకి ఎక్సెప్షన్ ఎలా తయారు చేస్తాం అంటే బేసిక్ గా అండి, ఇక్కడ మీకు ఎక్సెప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ ఎక్సెప్షన్స్ అన్ని క్లాసెస్. ఇప్పుడు మీరు ఎక్సెప్షన్ లోకి వెళ్తాను చూడండి, క్లాస్ అని ఉందా, ఇది పైథాన్ కోడ్, ఇది పైథాన్ కోడ్. సో మీరు పైథాన్ కోడ్ లోకి వెళ్ళాలంటే కంట్రోల్ అనేది దాని మీద క్లిక్ చేస్తే పైథాన్ కోడ్ ఎలా రాసుకోవడం మీకు తెలుస్తుంది. సో మీరు చూసారా, కంట్రోల్ క్లిక్, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి చాలు మౌస్ తో. సో మీరు చూసారా, ఎక్సెప్షన్ ఉంది, క్లాస్ అనేది ఎక్సెప్షన్ క్లాస్. అది ఎవరిని తీసుకుంటుంది, బేస్ ఎక్సెప్షన్.
అంతే కదా. ఎక్సెప్షన్ పైన ఎవరున్నారు? బేస్ ఎక్సెప్షన్ కదా. హలో, ఎస్ సార్ సార్. యా, సో ఎక్సెప్షన్ ఇది. అలాగే మీకు చూసారా ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎర్రర్, అసర్షన్ ఎర్రర్, అట్రిబ్యూట్ ఎర్రర్, అలా మీకు విండో ఎర్రర్, అలా మీకు ఇక్కడ కనిపించే ఎర్రర్స్ అన్ని మీకు ఇక్కడ ఉన్నాయి. ఈ క్లాసెస్ అన్ని క్లాసెస్, ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ క్లాసెస్. సో మనం కూడా ఏం చేయాలి, మనం కూడా మనకంటూ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాడు ఎక్సెప్షన్ అంటే ఏం చేశాడండి, వాడు ఎక్సెప్షన్ తీసుకొని బేస్ ఎక్సెప్షన్ ని ఇన్హెరిట్ చేసుకున్నాడు. సరే, మనం కూడా అదే చేద్దాం. ఈ ఎక్సెప్షన్స్ లోకి వెళ్ళి మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఇది ప్రస్తుతానికి దీని పేరు ఏం పెడుతున్నానంటే ఏదోటి ఎక్సెప్షన్స్, మై ఎక్సెప్షన్స్ అని పెడుతున్నాను ఫైల్ పేరు. మై ఎక్సెప్షన్స్. సరే, దీని లోపల క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సరే, వీడి మంచిగా పేరు ఇచ్చాడుగా. ఫైల్ అయితే ఫైల్, లేకపోతే ఫైల్ నాట్ ఫోన్ అని, లేకపోతే 0 డివిజన్ అయితే 0 డివిజన్, మంచిగా పేరు ఇచ్చాడు. మనం కూడా నీట్ గా పేరు పెట్టుకుందాం. సో నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్. అంతే, నేమింగ్ అంతే ఇచ్చారు, లాస్ట్ ఎర్రర్ అని యాడ్ చేశారు. సో ఇది మన ఎక్సెప్షన్ పేరు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎక్సెప్షన్స్ ని బేస్ ఎక్సెప్షన్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. మనం కూడా అంతే ఇన్హెరిట్ చేసుకుందాం. ఇక్కడ ఒక డెఫ్ ఎస్. ఇక్కడ ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్ రాసుకుంటున్నాను. ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు రాస్తున్నానంటే మనం మెసేజ్ పంపించుకోవచ్చు. దీన్ని మనం ఏం చేస్తున్నాం, సూపర్ డాట్ ఇన్నిట్ లోకి ఈ మెసేజ్ పంపించేస్తాం. ఇది లేనప్పుడు అర్థమైందా నేను ఏం రాశాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేశానంటే, అర్థమైందా కృష్ణ గారు? ఆ సెకండ్ లైన్ అర్థం కాలేదు హర్ష. లైక్ ఫస్ట్ ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, నేను క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఒక కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. ఎందుకు కన్స్ట్రక్టర్ రాసుకున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని తర్వాత నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. ఈ కన్స్ట్రక్టర్ లోకి ఒక మెసేజ్ పంపిస్తాను. ఈ మెసేజ్ ని నేను ఎవరికి ఇస్తున్నానంటే నా సూపర్ డాట్ ఎనిట్ అంటాను. సూపర్ అంటే ఎవరండి, బేస్ ఎక్సెప్షనే కదా. బేస్ ఎక్సెప్షనే కదా సూపర్ అంటే. ఆ బేస్ ఎక్సెప్షన్ కి ఈ మెసేజ్ ని పంపిస్తున్నాను. ఆ బేస్ ఎక్సెప్షన్ ఉన్న కన్స్ట్రక్టర్ కి పంపిస్తున్నాను. బేసిక్ గా నేను ఏం చేస్తున్నానంటే, ఇది నా కన్స్ట్రక్టర్ ఇనిట్ అనేది, నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ వాడుకోవాలంటే నేను సూపర్ ఆఫ్ అని చెప్పి వాడుకోవాలని చెప్పా కదా. సో సూపర్ ఆఫ్ అని చెప్పి నేను సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ వాడుకుంటాను. నాకు వచ్చిన మెసేజ్ ని వాడికి పంపిస్తున్నాను. నా కన్స్ట్రక్టర్ వచ్చిన మెసేజ్ ని నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేసి ఆ సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నానంటే, ఇప్పుడు నేను పంపించిన నేను ఇక్కడ ఇస్తున్నాను కదా ఇలాంటి మెసేజ్లు, ఈ మెసేజ్లు ప్రాపర్ గా ప్రింట్ అవ్వాలంటే ఈ బేస్ క్లాస్ దగ్గర ప్రింట్ మెథడ్ ఉంటుంది, బేస్ ఎక్సెప్షన్ దగ్గర. అందుకని అది పంపిస్తున్నాను. మీకు విషయం తెలుసా, మీరు ఇది పంపిపోయినా పర్లేదు, జస్ట్ సింపుల్ గా పాస్ పెట్టండి, చాలా సింపుల్ గా హ్యాపీ. ఇది కూడా పంపించాల్సిన అవసరం కూడా లేదు, చాలు అయిపోయింది. మీరు ఒక ఎక్సెప్షన్ మీరు మీకంటూ మీరు ఓన్ ఎక్సెప్షన్ తయారు చేసుకున్నారంటే ఏంటంటే జస్ట్ క్లాస్ రాసుకొని జస్ట్ ఆ బేస్ ఎక్సెప్షన్ ఇన్హెరిట్ చేసుకోండి, చాలా ఖచ్చితంగా అయిపోయింది. ఆ బేస్ ఎక్సెప్షన్ ఇన్హెరిట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇది మీకు ఎక్సెప్షన్. అప్పుడు మీరు అడగచ్చు, మరి ఇక్కడ నేను మెసేజ్ పంపిస్తా కదా, ఈ మెసేజ్ పంపించింది నాకు ఎలా ప్రింట్ అయింది అని అడగచ్చు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు నేను ఏం చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఐ క్యాన్ ఎక్సెప్షన్ పేరు ఏంటి, నాట్ ఎలిజిబుల్ ఎక్సెప్షన్. సో అది మనకు రాదు. అది రావాలంటే ఏం చేయాలి, అది మై ఎక్సెప్షన్స్ డాట్ py లో ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ మై ఎక్సెప్షన్స్ డాట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎర్రర్.
చూసారా, నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్. అదే మీకు పక్క మాడ్యూల్ అంటే మనం ఇంకోటి గురించి చూసుకున్నాం. మన పక్క మాడ్యూల్ ఉన్న కోడ్ ని మనం ఈ కోడ్ లోకి ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ నో నేను ఎక్సెప్షన్ ఫైల్ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేశారు. ఎక్సెప్షన్ డాట్ పీవై లో ఉన్నాను. బట్ నా క్లాస్ ఎక్కడ ఉంది? మై ఎక్సెప్షన్స్ డాట్ పీవై లో ఉంది నా క్లాస్ ని. సో ఈ క్లాస్ ని ఈ ఫైల్ లోపల వాడుకోవాలి అంటే ఆ ఫైల్ ని నేను ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మై ఎక్సెప్షన్స్ అనే ఫైల్ ని ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మై ఎక్సెప్షన్స్ డాట్, అప్పుడు దాని లోపల ఉన్న కోడ్ ని యాక్సెస్ చేసుకున్నాను. క్లాస్ అయితే క్లాస్ యాక్సెస్ చేసుకుని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ దిస్? ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ నేను ఒక మెసేజ్ పంపించాను. అంటే ఏంటి? ఈ మెసేజ్ ఎవరికి వెళ్తుంది? కన్స్ట్రక్టర్ లోకి వెళ్ళాలి. బట్ నా దగ్గర కన్స్ట్రక్టర్ లేదు. ఆ కన్స్ట్రక్టర్ మనకు లేదు. కాకపోతే ఏమైందంటే బేస్ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఆటోమేటిక్ బేస్ ఎక్సెప్షన్ వల్ల కన్స్ట్రక్టర్ మనకు వచ్చేస్తుంది. సో మనం నాట్ టు వరీ, మనం ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా మనం క్లాస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్ అది బేస్ ఎక్సెప్షన్ ఇన్హెరిట్ చేసుకొని పాస్ పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు మీరు రన్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని. ఎంటర్ రిజల్ట్ అన్నాడు, నేను 4 ఇస్తున్నాను. ఇప్పుడు చూసారా మనకి ఎర్రర్ వచ్చింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్. సో నీట్ గా మనకి నాట్ ఇలా వస్తుంది, నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్, ఏజ్ ఈస్ లెస్ దాన్ 18, నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్. ఇలా ప్రాపర్ గా మనకు కావాల్సినట్టు మన ఎక్సెప్షన్స్ తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు మన ఎక్సెప్షన్స్ రైజ్ చేసుకోవచ్చు. పైతోనే కాదు, మనం కూడా ఎక్సెప్షన్స్ రైజ్ చేయొచ్చు. అది ఎలాగైతే ఫైల్ దొరకకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అంటాము, అలాగే మనం కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాడు ఏజ్ తక్కువ ఉంది అనుకోండి, ఇలా త్రో చేయొచ్చు. ఏ సరిపోతుంది రావు అని. అర్థం మీకు ఎక్సెప్షన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ట్రై క్యాచ్ వేరు. ట్రై క్యాచ్ అంటే ఎక్సెప్షన్స్ రైజ్ అయిన తర్వాత దాన్ని క్యాచ్ చేయడానికి. ఎక్సెప్షన్స్ రైజ్ అయితే క్యాచ్ చేయడానికి. ఇక్కడ మనకు కావాలని ఎక్సెప్షన్ రైజ్ చేస్తున్నాం. ఓకే, ఇది మీకు రైజ్ అంటే ఎలా అంటే ఇది నేను రైజ్ అంటే బాల్ ఇసిరేస్తున్నట్టు, ట్రై క్యాచ్ అంటే ఆ బాల్ ని క్యాచ్ చేస్తున్నట్టు. సారీ, ట్రై యాక్సెప్ట్ అంటే ట్రై అండ్ యాక్సెప్ట్ అంటే రైజ్ అంటే మనం బాల్ ఇసిరేస్తున్నట్టు, ట్రై అంటే బాల్ పట్టుకోవడానికి ట్రై చేయి, బాల్ అప్పుడు నీకు పట్టుకోవడం వస్తే పట్టేసుకో, నీకు బాల్ ఇసిరేస్తే పట్టుకొని ఎక్సెప్ట్ లో నువ్వు ఆ బాల్ పట్టుకొని ఆ బాల్ ఏదో చేసుకో. అది పాయింట్ అక్కడ. బట్ బిఫోర్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ ముందంతా మనం ఇఫ్ కండిషన్స్ అట్లా జస్ట్ ఇఫ్ అబవ్ ఆర్ బిలో కండిషన్స్ ఉంటే మనం జస్ట్ ప్రింట్ చేసాం. అదే కండిషన్స్ ఇప్పుడు మనం ఎర్రర్ త్రో చేస్తున్నాం, లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. ఎగ్జాక్ట్లీ అవే కండిషన్స్ ఎర్రర్ త్రో చేస్తున్నాం. ఎందుకు ప్రింట్ స్టేట్మెంట్ రాయట్లేదు మీకు చెప్పాను. ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయి ఆ నెక్స్ట్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడితో స్టాప్ అయిపోతుంది. మనకి ఇక్కడ కోడ్ అక్కడితో ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోవాలి. అందుకని ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. ఇప్పుడు వీడికి లెస్ దాన్ 18 అయినా సరే నేను ఒక మెసేజ్ రాయొచ్చు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. మెసేజ్ రాస్తాను. మెసేజ్ రాసిన తర్వాత మళ్ళీ కిందకి డోస్ 1 డోస్ 2 తీసుకుంటాడు. సో నాకు అసలు వాడు ఎలిజిబుల్ అయితే నాకు అక్కడతో వాడు అసలు లోపల డోర్ లోపలికి రాకూడదు, వాడు వ్యాక్సినేషన్ బూత్ లోపలికి రాకూడదు. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడతో వాడు ఎక్సెప్షన్ రేస్ చేస్తాను. ఎక్సెప్షన్ రేస్ చేస్తే మన ప్రోగ్రామ్ అక్కడతో అయిపోద్ది. ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే జస్ట్ ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ కింద వాడికి వెళ్ళిపోతుంది. సో అది మెయిన్ ఎక్సెప్షన్స్ యొక్క. సో ఇది కంప్లీట్లీ ఎక్సెప్షన్స్ గురించి. ఎందుకంటే మన ఫ్యూచర్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ఎక్సెప్షన్స్ మనం త్రో చేసుకోవచ్చు. ఇది బెటర్ కదండి, బెస్ట్ కదా మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్సెప్షన్ త్రో చేయడం ఇస్ వెరీ గుడ్. ఎక్సెప్షన్ త్రో చేస్తే ప్రాపర్ గా ప్రింట్ స్టేట్మెంట్ అంటే జస్ట్ నార్మల్ ప్రింట్ అవుతుంది, ప్రోగ్రామ్ మళ్ళీ రన్ అయిపోతుంది కింద. అదే ఎక్సెప్షన్స్ త్రో చేస్తే ఏమవుతుంది, కింద క్లియర్ గా వస్తుంది, ఓకే ఇది ఎర్రర్ వచ్చింది, ఓకే క్లియర్ ఉంది, ఓకే నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ ఎర్రర్, ఓకే ఫైన్, ఏజ్ ఈస్ లెస్ దాన్ 18, నాట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్, క్లియర్ గా రాసింది. అలా ఫైన్. మీకు 9:30 క్లాస్ ఉంది కదండి? యా హర్ష, కానీ ఈ రోజు లాక్డౌన్. ఓ మీరు ఇన్ పర్సన్ వెళ్తున్నారా క్లాసెస్ కి? యా, ఇన్ పర్సన్ వెళ్తున్నారా ఇళ్ళలో కోవిడ్ టైంలో? ఓకే, ఐ హావ్